Yes. Sound अच्छा नहीं. అలాగే సీనియర్ అడ్వకేట్ శ్రీ జి వెంకటరెడ్డి గారికి అలాగే ఇతర న్యాయవాదులకు అందరికీ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ గుర్తివ తరఫున నమస్కారం తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ కమిటీ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు డైరెక్షన్ మేరకు ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అనేది మీడియేషన్ మీద పెట్టమని మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అది నిన్న సాయంత్రం మాకు కమ్యూనికేట్ అవ్వడంతో వెంటనే వారికి కూడా కమ్యూనికేట్ చేసి మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987లో వచ్చింది, 1995 నుంచి అది అమల్లోకి వచ్చింది. బేసిక్గా లోక్ అదాలత్స్, లీగల్ అవేర్నెస్ అనే దీంతోనే అది ఆ కాన్సెప్ట్తో యాక్ట్ వచ్చింది. కానీ సెక్షన్ 89 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సెక్షన్ 89 ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీడియేషన్, కన్సీలియేషన్, ఆర్బిట్రేషన్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడంలో అందులో భాగంగా ఈ మీడియేషన్ అనేది మనకి పార్ట్ ఆఫ్ మన దీంట్లో అయితే ఇంకా డిస్ట్రిక్ట్లోని కానీ మండల లీగల్ సర్వీసెస్ దీంట్లో కానీ ఇంకా అది స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ అయితే జరగలేదు. రీసెంట్గా ఒక 3 months బ్యాక్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా ఈ 40 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీడియేట్స్ అంటే మీడియేటర్ అనే వాళ్ళు ట్రైన్ మీడియేటర్ ఉంటే వాళ్ళు ఎంసీపీసీ అనే సంస్థ ద్వారా 40 hours ట్రైనింగ్ అయి ఉంటేనే ఈ ట్రైన్ చేయడానికి ఈ మీడియేషన్ చేయడానికి అర్హులు. భవిష్యత్తులో మనకి మీడియేషన్ కేసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మీడియేషన్ మీద ట్రైనింగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అనేవి జరపడం జరుగుతుంది. జ్యుడిషియల్ ఆఫీసర్స్కి అయితే ఆంధ్రప్రదేశ్లో అందరు జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా ఈ మీడియేషన్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది 40 hours. అయితే నెక్స్ట్ హైకోర్టు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్వకేట్స్ కూడా ఈ 40 hours ట్రైనింగ్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. సో ఏదైనా ఒక దీన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దానికి బార్ని సపోర్ట్ లేకపోతే అది సక్సెస్ఫుల్ కాదు. సో ఆ విధంగా చూసుకుంటే ఈ మీడియేషన్ కాన్సెప్ట్ అనేది వెస్టర్న్ కాన్సెప్ట్. అమెరికాలోనే అక్కడ 80-90% సిటీ కేసెస్ మీడియేషన్ ద్వారా సెటిల్ అవుతున్నాయి. ఈవెన్ కొన్ని క్రిమినల్ కేసెస్ కూడా మీడియేషన్ ద్వారా సెటిల్ అవుతున్నాయి. సో మన ఇండియాకి అది ఇంట్రడ్యూస్ అయింది. కాకపోతే కాస్మోపాలిటన్ మెట్రోపాలిటన్ ఏరియాస్లో మాత్రమే అది ఎక్కువ ఇండస్ట్రియల్గా డెవలప్ అయిన ప్లేసెస్లోనే ఈ మీడియేషన్ అనేది బాగా సక్సెస్ఫుల్గా ఉంది. బట్ మన దగ్గరికి వచ్చినప్పటికీ డిస్ట్రిక్ట్ లెవెల్, తాలూక్ లెవెల్కి వచ్చినప్పటికీ దాని మీద ఇంకా అయితే మనం ఇంకా ట్రెడిషనల్ లిటిగేషన్ దీంట్లోనే అన్నమాట. ఇంజెక్షన్ సూట్స్, పార్టిషన్ సూట్స్ దీంట్లో కాకపోతే ఈ కొత్తగా కమర్షియల్ డిస్ప్యూట్స్ అని కానీ లేకపోతే ఇంకా రకరకాల డిస్ప్యూట్స్ అని కొత్తగా వస్తున్నాయి. దాంట్లోనే ఈ మీడియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ 40 hours ట్రైనింగ్ బై అడ్వకేట్స్ అంటే జ్యుడిషియల్ ఆఫీసర్ అంటే చాలా ఇంపార్టెంట్. అది మనకి ప్రైవేట్ అంటే కోర్ట్ బేస్డ్ మీడియేషన్స్ కాకుండా ప్రైవేట్ మీడియేషన్స్ కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. భవిష్యత్తులో 2 ఫర్మ్స్ మధ్యలో ఏదైనా డిఫరెన్స్ ఉంటే ఇప్పుడు ఆర్బిట్రేషన్ ఎలాగైతే మనం పెట్టుకుంటామో అలాగే మీడియేషన్ కూడా ఒక ట్రైన్ మీడియేటర్ ఉంటే వాళ్ళకి కోర్ట్ బేస్డ్ మీడియేషన్ కాకుండా ప్రైవేట్గా కూడా మీడియేషన్స్ అనేవి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మనకి మీడియేటర్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది యాజ్ ఏ జ్యుడిషియల్ ఆఫీసర్గా కానీ యాజ్ ఎన్ అడ్వకేట్. కాబట్టి బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ జ్యుడిషియల్ ఫ్రెటర్నిటీ మనం ఈ ట్రైనింగ్ అనేది ఉండాలి. భవిష్యత్తులో మనకి ఇది బాగా ఉపయోగపడాలంటే అడ్వకేట్స్ కూడా ఈ మీడియేషన్ మీద సరైన అవగాహన ఉండాలి. మీడియేషన్ తెలుసు కదా మీకు, అది కూడా బోత్ పార్టీస్ వచ్చి సెటిల్ చేసుకోవడం యాజ్ ఇఫ్ ఇది ఇట్స్ ఎ డిగ్రీ. అలాగే కోర్టుకి లోక్ అదాలత్లో ఎలాగైతే మనకి ప్యాక్ ఇస్తున్నారో మీడియేషన్లో కూడా సెటిల్ అయితే కోర్టుకి అనేది రిఫండ్ అనేది ఇస్తారు. ఇంకా ఏంటంటే అది ఇప్పుడు మన వరకు వస్తే మీడియేషన్ సెంటర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంది అనంతపూర్. దానికి డైరెక్టర్గా డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఉన్నారు, సెక్రటరీ గారు దానికి కోఆర్డినేటర్. మేము ట్రైనింగ్ మీడియేటర్స్ అయినా కొన్ని కేసెస్ మీడియేషన్ సెంటర్ పంపించాలనుకున్నా కొంచెం ఇబ్బంది కూడదు. ఎందుకంటే ఆల్ ద వే పార్టీస్ని అనంతపూర్ వెళ్ళి అక్కడ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మన మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీలో కూడా ఒక మీడియేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో ఈ ట్రైనింగ్ అనేది అడ్వకేట్స్ కూడా ఇంపార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి అడ్వకేట్స్ అందరూ కూడా ఈ
మీడియేషన్కి మీకు సపోర్ట్ చేస్తూ భవిష్యత్తులో ఈ మీడియేషన్లో కేసెస్ ఇంకా బాగా డెవలప్ చేయాలి. ఎందుకంటే చూసుకుంటే విశ్వనాథ్ గారు సబ్జెక్ట్ గారు ఆల్రెడీ నాకన్నా ముందే ట్రైనింగ్ తీసుకున్నారు. 40 అవర్స్ ట్రైనింగ్ ఎన్సిపిసి వాళ్ళు ఇచ్చింది. నేను రీసెంట్గా ఒక 3 months బ్యాక్ నేను తీసుకున్నాను. కాకపోతే దీన్ని ఏదైనా అంటే మీడియేటర్ కూడా ఏంటంటే బండిల్ పంపించడం అన్లైక్ లోక్ అదాలత్ అయితే బండిల్ వస్తుంది. లాయర్ గారు కానీ జడ్జి గారు కానీ చూస్తారు ఏంటి కేసు అని. అలాగే మీడియేటర్స్ ఓన్లీ డాకెట్ మాత్రం పంపిస్తారు, కేసు నెంబర్ ఇస్తారు. మీడియేటర్ ఖాళీ కూడదని వాళ్ళ కేసు వీళ్ళ కేసు విని అంటే ప్రెజరీస్ అవ్వకుండా రీడింగ్స్ చూసి ప్రెజరీస్ అవ్వకుండా ఒక ఎంటీ మైండ్తో ఉండి వాళ్ళ కేసు వీళ్ళ కేసు విని ఇండివిజువల్ సెషన్స్, కంబైన్డ్ సెషన్స్, అడ్వకేట్ సెషన్స్ అని చాలా మంచి కాన్సెప్ట్ అండి ట్రైనింగ్. కాకపోతే కొంచెం ఓపిక ఉంటుంది బాగా. ఒక 4-5 సిట్టింగ్స్లో కూర్చుంటే మాత్రం డిఫరెంట్గా ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ లేకపోతే ఈ పార్టీషన్ సూట్స్ వీటిలో కానీ ఈ మీడియేషన్ ద్వారా సక్సెస్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంది. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్. అంత టైం కూడా ఉండాలి. అది కొంత అవుట్ చేసుకుంటే డెఫినెట్గా మనకి మీడియేషన్ సక్సెస్ఫుల్గా ఉంటుందని అందరి తాలూకా ఐడియా, నా తాలూకా ఇండివిజువల్ ఐడియా కూడా. టెక్నిక్స్ కూడా చాలా మంచి టెక్నిక్స్. ఎలా మాట్లాడాలి అంటే ఒక పార్టీ నచ్చలేదు అసలు అగ్రిమెంట్కి, దాన్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలి, నెగిటివ్గా మాట్లాడకుండా పాజిటివ్గా మాట్లాడాలి. ఈ రకమైన ట్రైనింగ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. చాలామంది నార్థన్ సైడ్ ముంబై, ఢిల్లీ వాళ్ళైతే చాలా మాకు వచ్చిన ట్రైనర్స్ కూడా